గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో ఈ వీడియో ఎస్పెషల్లీ డిగ్రీ ఫైనల్ ఇయర్స్ కోసం అండ్ ఎవరైతే పీజీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు, పీజీ సెకండ్ ఇయర్ వాళ్ళు, పీజీ అయిపోయిన వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ జూనియర్స్. ఎవరైతే ప్రజెంట్ డిగ్రీ లాస్ట్ సెమిస్టర్ అంటే 6వ సెమిస్టర్లో చదువుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీది అయిపోయింది ఆల్రెడీ, నెక్స్ట్ మీ జూనియర్స్ వస్తారు కాబట్టి సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ కంపల్సరీ వీడియో మాత్రం వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ కూడా వాళ్ళకి షేర్ చేయండి ఇఫ్ ఈ ఛానల్ వర్త్ అనుకుంటే వాళ్ళ కోసం. ఎందుకంటే ఆబ్వియస్లీ నెక్స్ట్ వచ్చేది ఇంకో 2-3 మంత్స్లో మళ్ళీ అన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి సో దానికి హెల్ప్ అవుతుంది వాళ్ళకి. అండ్ ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్స్ ఈ వీడియో చూస్తున్నారో సో ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా చెప్తున్నా, ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయి డిగ్రీ పట్టే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో మీరు చూడండి ఈ వీడియో ఎండ్ వరకు. సో ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కంపల్సరీ ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు మీరు బీఏ చేసినా, బీకామ్ చేసినా, బీఎస్సీ చేసినా ఫస్ట్ ఫోకస్ ఆన్ యువర్ సెమ్ ఎగ్జామ్స్. అన్న 5 సెమ్ములు క్లియర్ అయిపోయినా 6వ సెమిస్టర్ కూడా క్లియర్ అయిపోతుంది అనుకుంటే నో ప్రాబ్లం. కానీ సప్లిమెంటరీస్ ఉంటే మీరు క్లియర్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఇయర్ గ్యాప్ వస్తే మాత్రం ఏం చేయలేము. ఇక ఇయర్ గ్యాప్ వచ్చింది అంటే సప్లీస్ ఎక్కువ ఉన్నాయంటే దానికి ఏం చేయలేము. 2025లో కంపల్సరీ డిగ్రీ మొత్తం కంప్లీట్ అయిపోతుంది అంటే ఏం కాదు. ఎందుకంటే మనం నెక్స్ట్ వేరే ఏమైనా రాసుకొని నెక్స్ట్ ఫర్దర్గా స్టడీస్కి యూజ్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో 2025లో నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసుకోవాలి. సప్లీస్ బిప్లీస్ అన్నీ క్లియర్ చేసుకొని 6 సెమిస్టర్లు క్లియర్ చేసుకొని 2025లో డిగ్రీ మెమో నీకు రావాలి. అలా వస్తే నీకు ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా. సో ఫస్ట్ థింగ్ అది మీకు సెమ్ల మీద ఫోకస్ చేసుకోరు, ఎందుకంటే అవి క్లియర్ అయితేనే నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్కి వెళ్ళొచ్చు. సో ఇక్కడ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు డిగ్రీలో బీఏ చేసినావు అండ్ పీజీలో నువ్వు అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఒకటి ఫస్ట్ది ఏంటంటే సిపి గెట్ ఉంటుంది, కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ అని. అది ఇంకా రాలేదు, మేలో వస్తుంది, జూలైలో ఎగ్జామ్ ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ తోటి చూసుకుంటే జూలైలోనే ఎగ్జామ్ ఉంటుంది, కొంచెం లేట్ వస్తుంది మిగిలిన సెట్ల కంటే. అట్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే సిపి గెట్ రాసుకోవచ్చు. సిపి గెట్లో ఎంఏ ఉంటుంది, ఎంకమ్ ఉంటుంది, ఎంఎస్సీ ఉంటుంది. డిగ్రీలో బీఏ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, పీజీలో ఎంఏ అవుతుంది మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. అండ్ పీజీలో ఒకటే సబ్జెక్ట్ మీద నువ్వు పీజీ చేస్తావు. మాస్టర్స్ చేస్తున్నావు కాబట్టి ఒక్క సబ్జెక్ట్ మీదనే చేస్తావు. ఇప్పుడు నేను చేసింది ఎంఏ ఇంగ్లీష్ అండ్ ఎంఏ తెలుగు ఉంటుంది, ఎంఏ హిస్టరీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ సోషియాలజీ, ఎంఏ లింగ్విస్టిక్స్, లైబ్రరీ సైన్సెస్ చాలా ఉంటాయి ఎంఏలో. అండ్ ఎంఎస్సీ ఉంటుంది, ఎంఎస్సీలో మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్. మీరు డిగ్రీలో చేసిన మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఎంఎస్సీ బాటనీ, ఎంఎస్సీ జువాలజీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ మైక్రోబయాలజీ. సో ఎంఎస్సీలో సైన్స్ అంతా ఉంటుంది. అండ్ కామర్స్ వాళ్ళకి, బీకామ్ వాళ్ళకి ఎంకమ్ ఉంటుంది, ఎంకమ్ జనరల్ ఉంటుంది, ఎంకమ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉంటుంది. సో ఇట్లా ఉంటాయి అన్నట్టు. సో మీరు డిగ్రీలో చేసిన ఎలిజిబిలిటీని బేస్ చేసుకొని పీజీలో ఏ కోర్స్ చేయాలనేది నువ్వు డిసైడ్ కావాలి. అండ్ పీజీ చేస్తే ఏందన్న యూజ్ అంటే మోస్ట్లీ టీచింగ్ సైడ్ ఎక్కువ యూజ్ ఉంటుంది. ఎందుకంటే జూనియర్ లెక్చరర్ కావాలి అంటే ఇంటర్మీడియట్ కాలేజ్లో నువ్వు లెక్చరర్ కావాలి, డిగ్రీ లెక్చరర్ కావాలి అనుకుంటే ఈ పీజీ కంపల్సరీ ఉండాలి. వన్స్ నువ్వు ఎంఎస్సీ మ్యాథ్స్, ఎంఎస్సీ సైన్స్, ఎంఎస్సీ కెమిస్ట్రీనో ఏదైనా కంప్లీట్ చేసుకుంటే తర్వాత ఇంటర్ డిగ్రీ టీచర్కి నువ్వు ఎలిజిబుల్ అవుతావు. గవర్నమెంట్ జాబ్స్కి కానీ ప్రైవేట్ ఫీల్డ్లో కానీ వెళ్ళొచ్చు టీచింగ్ సైడ్. అండ్ నేను ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్ చేసినాను, ఏదైనా కాలేజ్కి పోతే ఇంగ్లీష్ ఫ్యాకల్టీ లాగా నన్ను తీసుకుంటారు. ఇంటర్ కాలేజ్లో కానీ డిగ్రీ కాలేజ్లో కానీ డెమో క్లాస్ పెట్టి తీసుకుంటారు ప్రైవేట్లో. గవర్నమెంట్ జాబ్స్ పట్ల కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది, అప్లై చేసుకొని ఒకవేళ క్రాక్ చేస్తే ఎగ్జామ్ జాబ్ వస్తుంది. సో టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ మెయిన్ ఉన్న వాళ్ళు సో ఇటు సైడ్ తీసుకోవచ్చు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పేరే సిపి గెట్, కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్. ఎంఏ ఎంకమ్, ఎంఎస్సీ, ఎంఎస్డబ్ల్యూ. సో ఎంఎస్డబ్ల్యూ అంటే సోషల్ వర్క్, అది కూడా ఉంటుంది. సో ఎంఏ ఎంకమ్, ఎంఎస్సీ అయితే మీకు తెలుసు, ఎందుకంటే డిగ్రీలో బీఏ, బీకామ్, బీఎస్సీ ఉంటాయి కాబట్టి ఆ బీ అనేది బ్యాచిలర్ పోయి ఎం అవుతుంది, మాస్టర్స్, ఎంఏ, ఎంఎస్సీ, ఎంకమ్, ఓకేనా. ఇది క్లియర్, ఇది సిపి గెట్ గురించి. అండ్ ఈ సిపి గెట్లో ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ అంటే డిగ్రీ 3 సంవత్సరాలు, పీజీ 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కలిసి నువ్వు క్యాంపస్లో వేసుకోవచ్చు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీస్లో ఈ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయని మీకు క్లారిటీగా నోటిఫికేషన్లో చూసి చేస్తా కంపల్సరీ వీడియో. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళు కూడా ఈ సిపి గెట్ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు ఒకవేళ సీట్ వస్తే క్యాంపస్లో 5 సంవత్సరాలు చదువుకోవచ్చు, డిగ్రీ ప్లస్ పీజీ, ఓకేనా. అందుకే ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పిన వీడియో. అండ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు పీజీ 2 సంవత్సరాలు ఉంటుంది. సో అది సిపి గెట్కి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఎంట్రన్స్ ఎగ్జామ్ డిగ్రీ అయిపోయిన వాళ్ళకు బీఎడ్ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్. మనం స్కూల్ టీచర్ పోస్టులు ఉంటాయి కదా, స్కూల్ టీచర్ 6th, 7th, 8th, 9th, 10th వాళ్ళకి స్కూల్ టీచర్ పోస్టులు, విలేజ్లో చెప్పే స్కూళ్ళు ఉంటాయి. సో అందులో టీచింగ్ చెప్పే వాళ్ళు బీఎడ్ చేసిన వాళ్ళు ఉంటారు. నువ్వు ప్రైవేట్ స్కూళ్ళకైనా టీచర్ ఒక స్కూల్లో టీచింగ్ చెప్పాలంటే బీఎడ్ అనేది అవసరం, ఓకేనా. ప్రైవేట్ స్కూల్లో టీచర్ లాగా బీఎడ్ టీచింగ్ చెప్పాలంటే స్కూల్లో టీచర్ పిల్లలకి, స్కూల్లో, కాలేజ్లో కాదు. కాలేజ్ కావాలంటే ఎంఏ, ఎంకమ్, ఎంఎస్సీ, మాస్టర్స్ కావాలి, పీజీ, సిపి గెట్ రాయాలి. చిన్నపిల్లలకి అప్ టు 10th క్లాస్ వరకు స్కూల్ టీచర్ పోస్టులు అనుకుంటే ఈ బీఎడ్ చేస్తారు. డిగ్రీ అయిపోయిన తర్వాత ఇది కూడా 2 years కోర్సే. దాని ఎంట్రన్స్ ఎగ్జామ్ పేరు ఎడ్సెట్ వచ్చింది ఆల్రెడీ, అప్లికేషన్ కూడా స్టార్ట్ అయినాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోరు కావాలంటే. ఎడ్సెట్, ఈడి సిఈటి, ఎడ్సెట్, ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్.
ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎందుకోసం అంటే బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఎడ్ కోసం. అండ్ సిపి గెట్ కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ అది ఎందుకంటే పీజీ కోసం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ ఎంకమ్ ఎంఎస్సీ. క్లియర్ అయింది కదా. సో బీఈడీ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బీఈడీ 2 years కోర్స్ చేసుకోవచ్చు. ఇక డిగ్రీలో నువ్వు చేసిన దాన్ని బేస్ చేసుకొని బీఈడీలో ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, తెలుగు ఆర్ ఇంగ్లీష్. ఇంకోటి మెయిన్ సబ్జెక్టు సోషల్ సైన్సెసా, ఫిజికల్ సైన్సెసా, మ్యాథమెటిక్సా అనేది నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక సైన్స్ వాళ్ళు సైన్స్ సెలెక్ట్ చేసుకుంటారు, డిగ్రీలో మ్యాథ్స్ ఉంటే మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకుంటారు, ఫిజికల్ సైన్స్ ఉంటే డిగ్రీలో ఫిజికల్ సైన్స్, డిగ్రీలో బయో సైన్స్ ఉంటే బయో సైన్స్, అండ్ డిగ్రీలో బీఏలు బీకామ్ చేస్తే సోషల్ సైన్స్ సెలెక్ట్ చేసుకుంటారు బీఈడీలో. ఆ తర్వాత బీఈడీ అయిపోయిన తర్వాత నువ్వు ఆ సబ్జెక్టుకి సంబంధించి టీచర్ అవుతావు, గవర్నమెంట్ జాబులు పడితే కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది బీఎడ్కి సంబంధించింది. అండ్ లాస్ట్ సెట్ ఉంటుంది, లాస్ట్ సెట్ కూడా లాస్ట్ డేటు April 15 ఏమో ఉన్నది. ఆ ఎడ్సెట్ ఐసెట్ మే దాకా ఉన్నాయి లాస్ట్ డేటు, ఇంకో 1 month ఉంది. సో అవి అప్లై చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. లాస్ట్ సెట్ అనేది ఇంటర్ అయిపోయినాక చేస్తే ఎల్ఎల్బి 5 సంవత్సరాలు ఉంటుంది, సేమ్ ఇంటిగ్రేటెడ్. లాస్ట్ సెట్ అప్లై చేసుకోవచ్చు, అప్లికేషన్ స్టార్ట్ అయింది. అండ్ డిగ్రీ అయిపోయినాక వేస్తే 3 years ఎల్ఎల్బి ఉంటుంది, 3 years ఎల్ఎల్బి ఉంటుంది. ఇది బ్యాచిలర్స్, లాలో బ్యాచిలర్స్ చేస్తారు 3 years ఎల్ఎల్బి. డిగ్రీ అయిపోయినాక మళ్ళీ 3 సంవత్సరాలు చదవాలి ఎల్ఎల్బి. తర్వాత మళ్ళీ లాలో మాస్టర్ చేయాలంటే మళ్ళీ ఎల్ఎల్ఎం మళ్ళీ 2 సంవత్సరాలు ఉంటుంది. సో మొత్తం 5 సంవత్సరాలు ఉంటుంది అన్నట్టు. నువ్వు లాలో బ్యాచిలర్స్ మాస్టర్స్ కంప్లీట్ చేయాలంటే డిగ్రీ అయిపోయిన తర్వాత. సో అటు సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎల్ఎల్బి వచ్చింది అది చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఐసెట్ కూడా చాలామంది అప్లై చేసుకుంటారు. ఐసెట్లో 2 ఉంటాయి, ఒకటేమో ఎంబీఏ, ఒకటేమో ఎంసీఏ. ఈ ఎంబీఏ బిజినెస్ సెక్టార్ సైడ్ ఎవరైతే పోతున్నారో వాళ్ళకి మంచిగా హెల్ప్ అవుతుంది. మంచి మంచి మల్టీనేషనల్ కంపెనీస్లో మంచి మంచి జాబ్స్ వస్తాయి. నువ్వు ఎంబీఏలో ఫైనాన్షియల్ అకౌంట్, ఎంబీఏలో ఏంది హెచ్ఆర్ ఉంటుంది, ఫైనాన్స్ ఉంటుంది కదా. సో ఎంబీఏలో మార్కెటింగ్ ఉంటుంది. సో ఎంబీఏలో నువ్వు ఆ చేసిన స్పెషలైజేషన్ బేస్ చేసుకుని ఎంబీఏ అయిపోయిన తర్వాత మంచి మంచి ఆపర్చునిటీస్ బయట ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే నా ఫ్రెండ్స్ ఎంబీఏ కంప్లీట్ చేసుకున్నారో మంచి మంచి ఎంఎన్సీస్లో సెటిల్ అయ్యి ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు, మంచి మంచి శాలరీలు కూడా వస్తున్నాయి. 30,000 40,000 స్టార్టింగ్ శాలరీనే మంచిగా ఉంటుంది, మంచి కంపెనీలో ప్లేస్మెంట్ వస్తాయి. సో నువ్వు ఐసెట్ అప్లికేషన్ స్టార్ట్ అయింది, ఐసెట్ అప్లై చేసుకుంటే డిగ్రీలో ఏ గ్రూప్ ఉన్నా పర్లేదు ఎంబీఏ చేసుకోవచ్చు. అండ్ ఎంసీఏ కూడా ఉంటుంది, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. సో దానికోసం మాత్రం ఇంటర్లో ఎంపీసీ చేసి ఉండాలి. డిగ్రీలో ఏం చేసినా ఏం కాదు, బట్ ఇంటర్లో ఎంపీసీ ఉండాలి. డిగ్రీలో బీఏ బీకామ్ బీఎస్సీ ఏం చేసినా ఏం కాదు, కానీ ఇంటర్లో ఎంపీసీ ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఐసెట్లో ఎంసీఏకి ఎలిజిబుల్. సో ఐసెట్ ఎగ్జామ్ రాసినాక ఎంసీఏకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇక ఇంటర్లో ఎంపీసీ చేయాలి అనుకుంటే ఓన్లీ ఎంబీఏకి ఎలిజిబుల్ ఉంటుంది. ఐసెట్లో ఎంబీఏ చేసుకోవచ్చు, ఎంబీఏ ఎవరైనా చేసుకోవచ్చు, ఏ గ్రూప్ వాళ్ళైనా చేసుకోవచ్చు. ఎంసీఏ మాత్రం ఇంటర్లో ఎంపీసీ ఉండాలి, డిగ్రీలో ఏం చేసినా ఏం కాదు. సో ఇది ఎంబీఏకి ఎంసీఏకి రెండింటికి కలిపి ఒకటే ఎంట్రన్స్ ఎగ్జామ్, కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్, అది ఐసెట్. సో ఐసెట్ వచ్చింది, లాసెట్ వచ్చింది, ఎడ్సెట్ వచ్చింది. ఎడ్సెట్ ఫర్ బీఈడి, సిపి గెట్ ఇంకా రాలేదు. లాసెట్ ఫర్ లా, ఎడ్సెట్ ఫర్ బీఈడి, ఐసెట్ ఫర్ ఎంబీఏ ఎంసీఏ. సో ఈ 3 అయితే వచ్చినాయి, అప్లై చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. నెక్స్ట్ వచ్చేసి సిపి గెట్ ఇంకా రాలేదు, అది కొంచెం ఎవ్రీ ఇయర్ లేటే వస్తుంది. అది వచ్చిన తర్వాత కూడా దాన్ని అప్డేట్ ఇస్తే అది కూడా అప్లికేషన్ డేట్స్ వస్తే చేసుకోండి. మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్ మీరు పర్టికులర్గా మీరు ఫస్ట్ డిసైడ్ కావాలి. నా డిగ్రీ అయిపోతుంది, నేను పాస్ అవుతా 2025లో, నెక్స్ట్ ఏం చేయాలి? నేను స్కూల్ టీచర్ కావాలా, బీఈడి చేస్తా, లా చేసి ఎల్ఎల్బీ చేయన్నా, లా సెట్ అప్లై చేసుకొని లా సైడ్ పోవన్నా, లేదంటే ఎంబీఏ చేయన్నా ఐసెట్ అప్లై చేసుకొని, లేదంటే సిపి గెట్ అప్లై చేసుకొని పీజీ చేయన్నా. క్యాంపస్ అన్న చెప్పినట్టు సిపి గెట్ అప్లై చేసుకొని పీజీ. ఇప్పుడు నేను సిపి గెట్ అప్లై చేసుకొని ఎంఏ ఇంగ్లీష్ చేసిన ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్లో, యూనివర్సిటీ పీజీ కాలేజ్ OU సికింద్రాబాద్ 21 to 23 బ్యాచ్. సో చెప్తున్నా మీకు డిసైడ్ గారు, ఎందుకంటే చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఉంటాయి. ఒక్కొక్క అప్లికేషన్ ఫీజు కూడా 750 రూపాయలు ఉంటుంది మినిమం. సో 850 అట్లా ఉంటుంది అప్లికేషన్ ఫీజులు కూడా. అన్నీ అప్లై చేయొద్దు, ఏదో ఒకటి ఫిక్స్ కాదు, దానికి అప్లై చేసుకోర్రి, దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ కొనుక్కోర్రి, ఎంట్రన్స్ ఎగ్జామ్ బుక్ కొనుక్కోరు. ఇప్పుడు నువ్వు ఐసెట్ అప్లై చేస్తే ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ బుక్, ఎడ్సెట్ అప్లై చేస్తే ఎడ్సెట్ ఎంట్రన్స్ బుక్, సిపి గెట్ అప్లై చేస్తే సిపి గెట్ ఎంట్రన్స్ బుక్. సిపి గెట్లో నువ్వు ఏ సబ్జెక్టు, సిపి గెట్లో ఎంఏ ఇంగ్లీష్ చేసిన, ఎంఎస్సీ చేసిన, ఆ ఎంఎస్సీకి సంబంధించిన ప్రతి బుక్లు ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఉంటాయి. ఇప్పుడు నేను ఎంఏ ఇంగ్లీష్ చేసిన, ఎంఏ ఇంగ్లీష్ సిపి గెట్ బుక్ అని కొడితే బుక్ వస్తుంది. ఏదో ఒక ఎంట్రన్స్ బుక్ తీసుకోవచ్చు మీరు. సో ఫస్ట్ ఫిక్స్ గారు ఎగ్జాము, లాసెట్టా, ఎడ్సెట్టా, ఐసెట్టా, సిపి గెట్టా, నువ్వు ఫస్ట్ ఫిక్స్ అయిన తర్వాత దానికి సంబంధించిన ఎంట్రన్స్ బుక్ తీసుకొని, ఇప్పుడు నువ్వు 6వ సెమిస్టర్లో ఉన్నావు కదా, 6వ సెమ్ ఇంకా కంప్లీట్ కాలేదు కదా, ఆ 6వ సెమ్ చదువుకుంటేనే డైలీ ఒక 2 hours 3 hours దీనికి కేటాయించు, అంటే నీ ఫ్యూచర్కి నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి. అప్పుడు ఏమవుతుందంటే 6వ సెమ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నీకు ఈ ఎగ్జామ్స్ ఉంటాయి. సో తొందర మంచి ర్యాంక్ వస్తుంది అన్నట్టు. మంచి ర్యాంక్ వస్తే మంచి యూనివర్సిటీస్లో సీట్ వస్తుంది. నువ్వు బ్యాచిలర్ డిగ్రీ ఎక్కడ చేసినావు అనేది సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు డిగ్రీ ఏ కాలేజీలో చదువుతున్నావు, గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా, చిన్న కాలేజా, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజా, సంబంధం లేదు. కానీ నువ్వు నెక్స్ట్ చేసే బీఈడి, నువ్వు నెక్స్ట్ చేసే ఎంబీఏ, నెక్స్ట్ చేసే ఎంసీఏ, లేదంటే నెక్స్ట్ చేసే ఎంఏ ఎంకమ్ ఎంఎస్సీ,
లేదంటే నెక్స్ట్ చేసే లా, ఏదో ఒకటి చేస్తావు కదా నువ్వు డిగ్రీ అయిపోయిన తర్వాత, దాన్ని క్యాంపస్లో చేయి. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, కాకతీయ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ వరంగల్, ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ హైదరాబాద్, తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ నిజామాబాద్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ పాలమూరు, శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్. సో ఇవన్నీ యూనివర్సిటీస్ ఉన్నాయి మెయిన్, మనకు ఆల్మోస్ట్ ఒక 6-7 ఉన్నాయి యూనివర్సిటీస్. ఈ యూనివర్సిటీస్లో మనం వచ్చి చదువుకోవాలి, అప్పుడు మీ ఫ్యూచర్ మంచిగా ఉంటుంది. ఒకసారి యూనివర్సిటీలో చదువుకున్నావు అంటే నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతావా, లేదంటే నువ్వు చదువుకునే కోర్సుని మంచిగా చదువుకొని నువ్వు దానిలో వెళ్తావా అనేది యూనివర్సిటీకి వచ్చిన తర్వాత నీకు అర్థమైపోద్ది. ఇక మళ్ళీ ఇప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా గదే ప్రైవేట్ కాలేజీలు గానే చదువుకుంటా అంటే కాదు, నువ్వు బయటకు రావాలి. ఓకేనా, మంచి ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లై చేసుకొని ఎంట్రన్స్ ఎగ్జామ్కి బుక్ కొనుక్కొని ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి దాని ఎగ్జామ్ డేటు ఎప్పుడుందో అప్పుడు ఎగ్జామ్ రాస్తే మంచి ర్యాంక్ వస్తే నువ్వు చేయాలనుకునే బీఈడీ కానీ, నువ్వు చేయాలనుకునే లా కానీ, నువ్వు చేయాలనుకునే ఎంబీఏ ఎంసీఏ కానీ, నువ్వు చేయాలనుకునే ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి సిపి గెట్ ఏదైనా సరే నువ్వు చేయాలనుకునేది దాన్ని నువ్వు క్యాంపస్లో చేయి. క్యాంపస్కి రా, డిగ్రీ అయిపోయింది కాబట్టి క్యాంపస్కి వచ్చి క్యాంపస్లో చదువుకో. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అమ్మాయిలకు కూడా చెప్తున్నా, మీరు అట్లీస్ట్ 2 years ఉంటుంది ఏ కోర్స్ అయినా, అది బీఈడీ అయినా, ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి అయినా, ఎంబీఏ ఎంసీఏ అయినా, ఏదైనా బీఈడీ అయినా అని 2 years కోర్స్ అంతే. 2 సంవత్సరాలు ఉంటాయి డిగ్రీ అయిపోయినాక. ఈ 2 సంవత్సరాలు క్యాంపస్లో చేసుకుంటే మీ ఫ్యూచర్ మంచిగా ఉంటుంది, లైఫ్ సెటిల్ అవుతారు, దాన్ని బేస్ చేసుకోరు. ఓకేనా, సో అంతే చెప్పేది మీకు మాత్రం. ఇప్పటివరకు మీకు అర్థమైందని అనుకుంటున్నా సినారియో. మీరు ఫస్ట్ ఫిక్స్ కాదు, ఫిక్స్ అయిన తర్వాత ఇది నేను చేస్తా అని ఫిక్స్ కాదు. ఫిక్స్ అయిన తర్వాత ఏం చేస్తారు, ఎంట్రన్స్ ఎగ్జామ్ బుక్ కొనుక్కోరి, 6వ సెమ్ ఎగ్జామ్స్ చదువుకుంటేనే ఈ బుక్ కూడా, ఎంట్రన్స్ ఎగ్జామ్ బుక్ కూడా రోజుకో 2 గంటలు చదువుకోరు. ఎందుకంటే టైం ఉండదు కాబట్టి మనకి. ఇప్పుడు జూన్లోనే ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నీ, ఇక సిపి గెట్ జూలైలో ఉంటుంది ఒకటి, మిగిలిన అన్ని జూన్లోనే ఎగ్జామ్స్ ఉంటాయి. టైం లేదు కాబట్టి సెమ్ముకు ప్రిపేర్ అవ్వకుండానే దీనికి ప్రిపేర్ అయితే అప్పుడు మంచి ర్యాంక్ వస్తుంది. ఓకేనా, ఎందుకంటే లాస్ట్ ఇయర్ డిగ్రీ చేసిన వాళ్ళు, అంతకుముందు డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసి రాస్తారు. ఈ ఇయర్ డిగ్రీ కంప్లీట్ చేసిన నువ్వు కూడా అప్లై చేసి రాస్తావు. వాళ్ళతో కాంపిటీషన్గా మంచి ర్యాంక్ వస్తే, మంచి మార్కులు వస్తే నీకు వస్తుంది. ఓకేనా, సీట్ వస్తుంది క్యాంపస్లో. సో క్యాంపస్లో సీట్ వచ్చిన తర్వాత మంచిగా వచ్చి చదువుకోవచ్చు. సో అంతే నేను చెప్పేది అది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, రిప్లై ఇస్తా. ఉంటా మరి. అండ్ ఈ వీడియో షేర్ చేయండి. ఎవరికి షేర్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిగ్రీ అయిపోయిన వాళ్ళకి, ఇంటర్ అయిపోయిన వాళ్ళకి, ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ చదువుకునే వాళ్ళకి షేర్ చేయండి. ఎవరికి యూజ్ అవుతుందో వాళ్ళకి మాత్రం షేర్ చేయండి. యూజ్ కాని వాళ్ళకి అవసరం లేదు. డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయి నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది నేను చెప్పేది. అండ్ ఫర్దర్గా అన్ని సెట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను నేను ఈ ఛానల్లోనే. సో అంతే. ఓకేనా, అర్థమైంది కదా. కంటెంట్ అయితే ఇది. నెక్స్ట్ వీడియోస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. నా పాస్ట్ వీడియోస్ కూడా చూడొచ్చు. 2024 సిపి గెట్ వీడియోస్ మొత్తం చేసిన. సో ఇప్పుడు కూడా ఈ ఇయర్ కూడా చేస్తా కంపల్సరీ. అంతే. ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. డిగ్రీ మంచిగా కంప్లీట్ చేసుకోరి, ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లై చేసుకోరి, దానికో బుక్ కొనుక్కోరి, అది ప్రిపేర్ కారి, అండ్ డిగ్రీ ఎగ్జామ్కి ఇది ప్రిపేర్ కారి. 2 సైమల్టేనియస్గా ప్రిపేర్ అవుతూ ఉండి ఎగ్జామ్ అటెంప్ట్ చేసి మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి క్యాంపస్లో సీట్ తెచ్చుకోవాలి. అంతకుమించి ఏం లేదు. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి చెప్తున్నా. సో కమ్ అవుట్ ఫ్రమ్ యువర్ విలేజ్, ఫ్రమ్ యువర్ లోకల్ విలేజ్, మంచి క్యాంపస్కి రండి, చదువుకోరు. అంతేనా, అంతే. ఓకే, ఉంటా. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. వీడియో లెంత్ అయింది, 13 minutes 30 seconds అవుతుంది. సారీ ఫర్ దిస్. ఓకేనా, చెప్తా ఉంటే పోతూ ఉంటుంది అంతే. ఉంటా, బాయ్.